మేడ్చల్ జిల్లా ఫిర్యాదిగూడలో అక్రమ కట్టడాలను నగరపాలక సంస్థ అధికారులు కూల్చివేతలు తీవ్ర ఉద్రిక్తంగా మారింది. సర్వే నెంబర్ 1లో నిర్మించిన భారీ కట్టడాలను అధికారులు కూల్చివేస్తున్నారు. ఈ నేపథ్యంలో కూల్చివేతలకు సంబంధించి బీఆర్ఎస్ కార్పొరేటర్లు పోచయ్య, హరిశంకర్లు ఈ కూల్చివేతలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు బీఆర్ఎస్ కార్పొరేటర్లను అరెస్టు చేశారు. సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మల్పెద్ది సుధీర్ రెడ్డిపై మేయర్ జక్క వెంకటరెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. మేయర్ పదవి కోసమే ఆయన ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు. తమకు హెచ్ఎండిఏ ఫిర్యాదిగూడ మున్సిపల్ నుంచి అనుమతులున్నాయని బాధితులు అంటున్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్పొరేటర్ల మధ్య విభేదాల కారణంగానే అధికారులు కూల్చివేస్తున్నారని బాధితులు మండిపడుతున్నారు. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలంలోని అక్రమ నిర్మాణాలపై అధికారులు కొరడా జడిపించారు. కోట్ల రూపాయలు విలువ చేసే ప్రభుత్వ భూమిలో కొందరు ఇళ్లు నిర్మించారు. కబ్జా చేసి యథేచ్ఛగా నిర్మాణాలు చేపట్టారు. దీంతో రంగంలోకి దిగిన రెవెన్యూ అధికారులు హిమాయత్ సాగర్ సర్వే నెంబర్ 37లోని 1000 గజాల స్థలంతో పాటు కిస్మత్పుర సర్వే నెంబర్ 132లోని అక్రమ నిర్మాణాలను అధికారులు జేసీబీలతో కూల్చివేశారు. ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు గండిపేట తహసీల్దార్ తెలిపారు. రంగారెడ్డి జిల్లా గండిపేటలో అలాగే ఫిర్యాదిగూడలో అక్రమ కట్టడాల కూల్చివేతలకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నుమాన్ మనకు లైవ్ లో అందిస్తారు. నుమాన్, నగర శివారు మున్సిపాలిటీల్లో ఏదైతే ఇటు అక్రమ నిర్మాణాల మీద అధికారులు కొరడా చూపించారు. సో అందులో భాగంగానే ఏదైతే ఇటు గండిపేట మండలంలో ఏదైతే అక్రమ నిర్మాణాలను కూల్చివేసినటువంటి పరిస్థితి, సో కోట్ల రూపాయలు విలువ చేసినటువంటి ప్రభుత్వ భూములను ఇటు కబ్జా చేసినటువంటి నేపథ్యంలో సో ఈ రెవెన్యూ అధికారులు హిమాయత్ సాగర్ సర్వే నెంబర్ 37లో దాదాపు 1000 గజాల స్థలంలో కిస్మత్పూర్ సర్వే నెంబర్ 132లో వెలిసినటువంటి అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేశారు. తెల్లవారుజాము నుంచి కూడా జేసీబీల సహాయంతో ఈ కూల్చివేతలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారి మీద కూడా క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు గండిపేట తహసీల్దార్ వెల్లడించారు. సో ఇది ఇలా ఉంటే ఇక మేడ్చల్ జిల్లా ఫిర్యాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సర్వే నెంబర్ 1లో వెలిసినటువంటి భారీగా అక్రమ నిర్మాణాలన్నింటినీ కూడా కూల్చివేసినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో అక్రమ నిర్మాణాలు కూల్చివేసేటప్పుడు అడ్డుకున్నటువంటి ఆ బీఆర్ఎస్ కార్పొరేటర్లను కూడా పోలీసులు అరెస్ట్ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ కార్పొరేటర్లు పోచయ్య, హరిశంకర్ రెడ్డిని కూడా అరెస్ట్ చేసి బిఎస్ కు తరలించారు. ముఖ్యంగా ఏదైతే ఇటు సీలింగ్ భూముల్లో నిర్మాణాలు కూల్చివేసినట్లు రెవెన్యూ అధికారులు వెల్లడించారు. సో ముఖ్యంగా ఏదైతే ఈ నిర్మాణాలు హెచ్ఎండిఏ ఫిర్యాది కూడా అనుమతులు ఉన్నాయని ఓవైపు బాధితులకు చెప్తున్నారు. సో అన్ని అనుమతులు ఉన్నప్పటికీ కూడా ఎలా కూల్చివేస్తారంటూ బాధితులకు ఆందోళన దిగినటువంటి నేపథ్యంలో బాధితులకు అండగా అక్కడ స్థానిక మేయర్ జక్కా వెంకటరెడ్డి, కార్పొరేటర్లు బీఆర్ఎస్ కార్పొరేటర్లు వచ్చినటువంటి నేపథ్యంలో ఆ బీఆర్ఎస్ కార్పొరేటర్లు కూడా అరెస్ట్ చేసి పిఎస్కి తరలించినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. తెల్లవారుజాము నుంచి కూడా ఇటు ఫిర్యాదిగూడలో దాదాపు 20 అక్రమ నిర్మాణాలు కూల్చివేశారు. సో ఈ అక్రమ నిర్మాణాలే అన్ని కూడా గత ప్రభుత్వం హయాంలో ప్రభుత్వ భూములను కబ్జా చేసుకొని ఏదైతే విచ్చలవిడిగా నిర్మించారని కూడా వారి మీద అభియోగాలు ఉన్నాయి. సో కలెక్టర్ కు కూడా ఫిర్యాదులు వెళ్ళినటువంటి నేపథ్యంలో వీటి మీద గత కొద్ది రోజులుగా సమగ్రమైనటువంటి విచారణ సర్వే కూడా చేశారు. సో ఏదైతే ఈ నిర్మాణాలు చేసినటువంటి వారికి కూడా గత 2 సార్లు కూడా నోటీసులు ఇచ్చినా కూడా వారిని ఆ నిర్మాణాలు ఆపకపోవడంతో ఫైనల్ గా ఇటు రెవెన్యూ అధికారులు
దాంతోపాటు ఇటు మున్సిపల్ అధికారులు ఆ కూల్చివేతలు చేపట్టినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ కూల్చివేతలు చేసినటువంటి నేపథ్యంలో భారీగా పోలీసులను మోహరించారు. సో కూల్చివేతలను అడ్డుకున్నటువంటి ఆ స్థానికులు కూడా కొంతమందిని అరెస్ట్ చేసి పిఎస్ కు తరలించినటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికైతే ఇటు నగర శివారులో ఉన్నటువంటి ఇటు మున్సిపాలిటీలు మున్సిపల్ కార్పొరేషన్లు అయితే అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారిపై ఇటు రెవెన్యూ అధికారులు కొరడా చూపించారు. సో బ్యాక్ టు బ్యాక్ ఇటు గండిపేట కానివ్వండి, ఇటు మేడ్చల్ జిల్లా ఫిర్జాదిగూడలో కూడా తెల్లవారుజాము నుంచి అయితే ఏదైతే కూల్చివేతల ప్రక్రియ అనేది కొనసాగుతుందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ నుమాన్.